నమః శ్రీ గురుభ్యో నమః. పార్వతీ పరమేశ్వరుడు మన జగత్తుకి మాతాపితరుడు. వాజర్ధాదవ సంపృక్తో వాజర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. దేవదేవుడైనటువంటి ఆ ఉమామహేశ్వరుడు ధర్మాత్ముడు కూడా. ఆ పరమేశ్వరుడు ఉమాదేవితో జరిపినటువంటి సంవాదం గురించి నారదుల వారు చెప్పినటువంటి సందర్భం ఇది. మహేశ్వరుడు హిమవత్ పర్వత ప్రాంతం దగ్గర తపస్సు చేసుకుంటున్నారు. ఆ హిమవత్ పర్వతము ఎలా ఉంది అంటే సిద్ధులు, చారణులు అందరూ కూడా సేవిస్తూ ఉంటారు ఎప్పుడు హిమవత్ పర్వతాన్ని. ఆ హిమవత్ పర్వతము అనేక రకాలైనటువంటి ఔషధాలన్నిటికీ నిలయము. మంచి మంచి పూలతో, పండ్లతో, చెట్లతో ఉండేటువంటిది. అప్సర సమూహం అంతా కూడా అక్కడ సంచరిస్తూ ఉంటారు. పరమేశ్వరుడు తపస్సులో ఉండగా తత్రదేవో ముదాయుక్త భూతసంగ సతేర్మృత నానారూపే విరూపేచ్చ దివ్యైరద్భుత దర్శనై. ఆ పరమేశ్వరుణ్ణి చుట్టూ ఎవరున్నారు? పరమేశ్వరుడు చుట్టూ కొన్ని వందల భూత సమూహాలన్నీ ఉన్నాయి. పరమాత్మ మహేశ్వరుడు ఆనందానుభూతిలో ఉన్నారు. ఆ భూతాలు ఎలా ఉన్నాయి? అనేక రూపాలతో, అనేక విరూపాలతో, దివ్య రూపాలతో అద్భుతంగా ఉన్నాయి. కొన్ని భూతాలేమో సింహాకారంలో ఉన్నాయి, కొన్ని పులుల్లా ఉన్నాయి, ఏనుగుల్లా ఉన్నాయి. కొన్నింటికి ముఖాలేమో నక్కల్లా ఉన్నాయి. కొన్ని భూతాల యొక్క ముఖాలు చిరుత పులుల్లా ఉన్నాయి. ఈ రకంగా ఉన్నాయి. అక్కడ కిన్నరులు ఉన్నారు, యక్షులు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. అంటే సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి వారందరికీ నాథుడు విశ్వనాథుడు. అందుకు ఆయన్ని ఆశ్రయించని వారెవరు ఉండరు. అందరూ వారిని ఆశ్రయించే ఉంటారు. శంఖే భైరీ నినాదాలన్నీ మోగుతున్నాయి. అప్సరసలు నాట్యం చేస్తున్నారు. అద్భుతంగా దివ్యంగా ఉన్నది అక్కడంతా కూడా. ఆ పర్వతం అంతా కూడా ప్రకాశిస్తోందిట. ఎందువల్ల ప్రకాశిస్తోంది అయ్యా అంటే సగిరి తపసాతస్య గిరీశస్య విరోచత. పరమేశ్వరుడు తపశ్శక్తి, ఆ తేజస్సు వెలువడుతోంది అతని తపస్సు వల్ల. ఆ తేజస్సుతో మరింత ప్రకాశవంతంగా ఉన్నదట ఆ పర్వత ప్రాంతం అంతా కూడా. వేదఘోష జరుగుతోంది అక్కడ. విప్రులందరూ వేదఘోష చేస్తున్నారు. ఆ వేదఘోష ప్రతిధ్వనిస్తోంది. ఒక మహోత్సవంలా ఉన్నది అక్కడ. అది చూసినటువంటి మునిజనం అంతా కూడా అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారట. ఊర్ధ్వరేతస్సులైనటువంటి సిద్ధులందరూ ఉన్నారు అక్కడ. మరుత్తులు ఉన్నారు, వసువులు ఉన్నారు, నాగులు, యక్షుడు, పిశాచజనాలు, లోకపాలకులు, అగ్నిదేవుడు, సర్వవాయువులు ఉన్నారు అక్కడ. మహాభూతాలు ఉన్నాయి, ఋతువులు అక్కడ ఉన్నాయి. మంచి పుష్పాలన్నింటి కూడా వర్షిస్తున్నాయి. ఓషధులన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. ఆ ఓషధుల ఒకవైపేమో హిమవత్ పర్వతం, ఇంకోవైపు స్వామివారి యొక్క మహేశ్వరుడి యొక్క తపస్సు నుంచి వచ్చినటువంటి ప్రకాశవంతమైనటువంటి తేజస్సు, ఇంకోవైపు ఓషధుల యొక్క దివ్యత్వం, వాటి నుంచి వచ్చేటువంటి ప్రకాశత్వం రమణీయంగా ఉన్నది. ఒక దివ్య ధాతువులతో ఉన్నటువంటి శిలలా ఉన్నది ఆ గిరిశిఖరం. దాని మీద కూర్చున్నారు పరమేశ్వరుడు. ఎలా ఉన్నారయ్యా స్వామివారంటే వ్యాజ్ర ధర్మాంబరధర, పులితోలుని వస్త్రంగా ధరించారు స్వామివారు. సింహచర్మోత్తరక్షత, సింహచర్మాన్ని ఉత్తరీయంగా వేసుకున్నారు. పులి చర్మం వస్త్రంగా ధరించారు, సింహచర్మం ఉత్తరీయంగా ఉంది స్వామివారికి.
వ్యాల యజ్ఞోపవీతీచ, పాము సర్పము యజ్ఞోపవీతంగా ఉంది. ఎర్రటి అంగడాలన్నీ అలంకరించుకున్నారు. వారి మీసం ఎలా ఉందంటే నల్లగా ఉందిట, శంకరుడి యొక్క మీసం. జటాధారి వారు. హరిస్పృష్టుజతి భీమ వైకర్త సురద్విషాం అవయ సర్వభూతానాం భక్తానాం వృషభధ్వజ. సర్వప్రాణులకి కూడా అభయమిచ్చేటువంటి తత్వము శివతత్వము. స్వామివారు వృషభధ్వజుడు. వృషభధ్వజంగా ఉన్నటువంటి స్వామివారు సర్వప్రాణులకి కూడా అభయమిస్తున్నారు. అక్కడ దుష్టా మహర్షయ సర్వే శిరోభిరమణిందతాః. మహర్షులు, మునులు, ఋషులు అందరూ వచ్చారు, స్వామివారి దర్శనం భాగ్యం పొందారు. ఏం చేశారు? తలలన్నీ కూడా నేలకి వాల్చి స్వామివారి సాష్టాంగ ప్రణామాలు సమర్పించారు. పరమ పవిత్రమైనటువంటి వచనాలతో స్వామివారి స్తుతి చేస్తున్నారు ఋషులందరూ కూడా. ఎవరయ్యా అంటే స్వామివారి దర్శన భాగ్యం పొంది స్వామివారి సన్నిధిలో స్వామివారి స్తుతి చేసేటువంటి భాగ్యం పొందిన వీరందరూ ఎవరయ్యా అంటే విముక్త సర్వపాపేభ్య, సకల పాపాల నుంచి ముక్తి పొందినటువంటి మహనీయులు వీరందరూ కూడా. శాంత విడతజల్మషాహ, క్షమాగుణం కలిగినటువంటి వారు, ఎక్కడా కల్మషం అనేది లేనటువంటి వారు, నిష్కల్మషమైనటువంటి హృదయంతో ఉన్నటువంటి వారు. వారందరికీ ఆ భాగ్యము స్వామివారు అనుగ్రహించారు. అయితే ఆ స్వామివారి యొక్క ఆ ప్రదేశం అంతా చాలా భీకరంగా ఉంది, కానీ శోభస్కరంగా ఉన్నది. పెద్ద పెద్ద పాములు ఉన్నాయి అక్కడ, ఎవరు ప్రవేశించడానికి కూడా వీల్లేని విధంగా ఉన్నది అక్కడ. అయితే ఒక్క క్షణంలో భీకరంగా ఉన్నటువంటి సభాస్థలము ఒక్క క్షణకాలంలో అద్భుతంగా కనిపించిందిట. ఈ భూతాలన్నీ కూడా, ఈ నదీ తీర్థజలాలతో ఉన్నటువంటి భూతాలన్నీ ఉన్నాయి అక్కడ. భూతజనం అంతా స్వామివారి చుట్టూ ఉన్నారు. ఇంతలో హరతుల్యాంబరధర సమాన వ్రతధారిణి బిభ్రతి కలసం రోట్మం సర్వతీర్థ జలోద్భవం. సకల తీర్థాల నుంచి వచ్చినటువంటి జలాన్ని ఒక సువర్ణ కలసలో పట్టుకొని శైలసుత అంటే ఆ పార్వతీ అమ్మవారు వచ్చారు అక్కడికి. పర్వతుడి యొక్క కుమార్తె కాబట్టి పార్వతి, శైలుని యొక్క కుమార్తె కాబట్టి శైలసుత, గిరిజా తనయ. ఆవిడ వచ్చింది అమ్మవారు. స్వామివారు ఎలా వస్త్రధారణ చేశారో అమ్మవారు కూడా అదే వస్త్రధారణ చేశారట. ఎటువంటి వ్రతాలు స్వామివారు చేస్తున్నారో అటువంటి వ్రతాలే అమ్మవారు కూడా చేస్తున్నారు. అందుకే అర్ధనారీశ్వర తత్వం వారికి. మనస్సైకం వచస్సైకం కర్మణ్యైకం. వారి మనసులో భావన ఒకేలా ఉంటాయి, వారి వాక్కు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, వారి కర్మలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. ఇద్దరిలో అభేదము. అమ్మవారు ఎలా ఉంటారో అయ్యవారు ఎలా ఉంటారు, అయ్యవారు ఎలా ఉంటారో అమ్మవారు ఉంటారు. వాగర్థ వ్యవసంప్రోక్తం అన్నారు కాళిదాస మహాకవి. ఆ కొండ నుంచి అనేకమైనటువంటి నదులన్నీ ప్రవహిస్తున్నాయి. హిమవత్ పర్వతమే నదులన్నిటికీ ఉగమస్థానం కదా. ఆ నదులు ఏం చేస్తున్నాయంటే అమ్మవారి వెనకాల వస్తున్నాయట, అమ్మవారిని అనుసరించి వస్తున్నాయట. ఇది శ్రభావి సర్వాభి పుష్టుతో నజతా శుభ సేవంతి హిమవత్ పార్శ్వం హరపార్శ్వం ముభాగమత్తు. పుష్పవృష్టిని కురిపిస్తున్నాయట, పరిమళాలు వెదజల్లుతున్నాయి. ఆమె ఆ హిమవత్ పర్వత పార్శ్వభాగం నుంచి స్వామివారి దగ్గరికి వచ్చింది అమ్మవారు. ఆమె చాలా అందంగా నవ్వుతూ చాలా సరదాగా వచ్చి హరనేత్రే శుభేదేవి సహసా సమావృణోత్. చాలా ఆనందంగా ఉన్నది, ఉల్లాసంగా ఉన్నది, సరదాగా ఉంది, వినోదంగా ఉంది. మంచి ఉత్సాహంతో వచ్చి ఆ రెండు చేతులతోటి స్వామివారి రెండు కళ్ళు మూసేసింది అమ్మవారు. సంవృతాభ్యాం తు నేత్రాభ్యాం తమోభూతమచేతసం నిర్భోమం నిర్వషట్కారం జగద్వై సహసా భవేత్.
ఆమె ఏదో సరదాకి కళ్ళు మూసింది. ఏమైందయ్యా? ప్రపంచమంతా కూడా అంధకార బంధురం అయిపోయింది. స్వామివారి నేత్రాలే ప్రకాశం జగత్తంతటికి కూడా. స్వామివారి కళ్ళు మూసుకుంటే భయమే, ఇంకా అంధకార బంధురమైంది జగత్తంతా కూడా. నిశ్చేతనం అయిపోయింది, చైతన్యం కోల్పోయింది జగత్తు. హోమాలు లేవు, వేదఘోష లేదు, అన్నీ సంభించిపోయాయి. జనశ్చ విమనా సర్వో అభవత్తు త్రాపసమన్విత నిమీయతే భూతపతో నష్టమార్య నష్ట సూర్య ఇవాభవత్. జనమంతా కూడా బెదిరిపోయారు. ఏమైంది, ఇంత చీకటి ఎలా వచ్చిందని. ఏమండి మరి సూర్యచంద్రుడు లేరా? సూర్యచంద్రుడు ఉన్నప్పటికీ కూడా ఇదే పరిస్థితి. అందరి మనసులు కూడా కలతబడిపోయాయి. ఎలా ఉందయ్యా అంటే స్వామివారి కళ్ళు మూయబడగానే సూర్యుడు లేడా అనిపించిందిట. సూర్యుడు ఉన్నప్పటికీ కూడా సూర్యుడు లేడు అనిపించిందిట. సూర్యుడు కూడా నశించిపోయాడా, సూర్యకాంతి నశించిపోయిందా అనేటువంటి భావన కలిగిందిట. తతో మితిమిరో లోట క్షణేన సమపద్యత జ్వాలాచ మహతీ దీప్త లలాట తస్య విస్తృత. ఒక్క క్షణంలోనే లోకమంతా కూడా మళ్ళీ చీకటంతా కూడా తొలగిపోయింది.